దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఓకే. నువ్వు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, నువ్వు నీ పేరు చెప్పకూడదు, వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు. ఓకే. అలా గుర్తుపట్టకుండా ఎక్కువసేపు ఆడుకుంటే ఈ రౌండ్ లో నువ్వు విన్నర్ అని డిక్లేర్ చేస్తా. ఓకే, నరేంద్ర మోదీ గారికి చేద్దాం. ఓకేనా? देखो मेरे भाइयों, कौन फोन कर रही है, इसे उठा के फेंक दो कि भारत क्लीन हो जाए. నువ్వేం చేయంటే ఇక్కడ నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకోగలని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేసి ప్రాంక్ కాల్ చేద్దాం. ఈ స్పెచ్ పెట్టుకునే కూడా కొంచెం ఇంట్రెస్ట్. కొంచెం ఇన్నోసెంట్ గా ఉన్నావు నాన్న, నూరా స్టేజ్ పైకి. నీ పేరు? నాగరాజు. నాగరాజు. ఎవరికి చేద్దాం ఫోన్? మా డాడీకి. ఏం చేస్తున్నారు ఫాదర్? వెజిటబుల్ బిజినెస్. అంటే వెజిటబుల్ బిజినెస్ అంటే ఇక్కడ నల్గొండ. మీ నాన్న పేరు? నారాయణ. మీ అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆజ్ కుచ్ హంగామా హో జాయే, బోలో మేరే భాయ్ और बहनों. హలో నారాయణ గారు అండి? నారాయణ గారు, నేను గురునానక్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. నా పేరు నాగమణి అండి. మీ అబ్బాయి నాగరాజు వాళ్ళ మేడం ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అదే మీరు నల్గొండలో ఉంటారని చెప్పారు. యాక్చువల్లీ మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడదామని అనుకున్నాను, కానీ మీరు నల్గొండ అనేసరికి ఇంకా సరే ఫోన్ లో మాట్లాడదామని అనుకున్నాను. మీరు ఎప్పుడు హైదరాబాద్ కి రాగలరు? కొంచెం మ్యాటర్ సీరియస్ అనమాట. ఏం లేదు, అంటే మీ అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ 2 సంవత్సరాలు బాగానే చదువుకున్నాడు. 3rd ఇయర్ కి రాగానే కొమ్ములు వచ్చాయేమో నాకు తెలియదండి. అంటే ఇలా మాట్లాడడం కరెక్టో లేదో కూడా నాకు తెలీదు. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి, కానీ మీ అబ్బాయి వల్లే పోయేలా ఉన్నాయి. అంటే మీ అబ్బాయి చదువుకోవడం వరకు వదిలేక ఏ మేడం బాగుంది, ఏ లెక్చరర్ బాగుంది అనేసి అని చెప్పి ఎగ్జామ్స్ రాయడం పక్కన పెట్టేసి లవ్ లెటర్లు రాస్తున్నాడండి. మీరు క్లాస్ తీసుకోవడం ఓకే, నేను ఇక్కడ క్లాసులే తీసుకుంటున్నాను కదా. ఆ క్లాసులు వినే కదా నాకు లవ్ లెటర్లు రాస్తున్నాడు. ఇది పద్ధత అండి? వాడి వయసు ఎంత, నా వయసు ఎంత, నాకు రాస్తాడా? ఓకే, చూడడానికి అందంగానే ఉంటాను, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రేపటి రోజు ఫ్యామిలీలో ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఏమని చెప్పుకోవాలి? మీరు వచ్చి మాట్లాడతారా? ఐ లవ్ యూ అని రక్తంతో రాస్తాడండి. రక్తం అంతా ఎక్కువైతే బ్లడ్ బ్యాంకుల్లో ఇవ్వమనండి. ఇది ఏమైనా బాగుందా అండి? మీరే చనువిచ్చారని విన్నాను నేను యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడాను. మిమ్మల్ని కూడా నాన్న అని పిలవడంట, నారాయణ అని అంటాడంట. మీలాంటి పేరెంట్స్ వల్లే ఇలాగ మీరు ఇంత చనివిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు లవ్ లెటర్ రాశాడు, రేపు వచ్చి ముద్దిస్తే కాదండి. ఇప్పుడు నా పరువు ఏమైపోవాలి? ఇప్పుడు మీ అబ్బాయిని చూసి ఇంకొక 4 లవ్ లెటర్ రాస్తారు అనుకో, నేను ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలి కదా. సరే, నల్గొండలో మీరు వెజిటబుల్స్ అమ్ముతుంటారు, మార్కెట్ ఉంది అని అన్నారు, నిజమేనా? అవును మేడం. ఎంత ఉంటాయి ఆస్తులు? ఆస్తులు లేకుండానే లవ్ లెటర్లు ఇచ్చేస్తున్నారండి కొడుకుల మధ్య. కాదు, మిమ్మల్ని అలా నల్గొండలో ఉంచి ఇక్కడ చేతులు మొత్తం కట్ చేసుకుంటూ రాస్తున్నాడు. లేదండి వీడికి అట్లీస్ట్ సారీ చెప్పడం లేదు, ఏమీ లేదు. ఫోన్ ఇస్తాను, మీరే అడగండి లవ్ లెటర్ లో ఏమేమి రాశాడు, ఎంత పచ్చి బూతులు రాశాడు. మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, పక్కనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. ఇగో నేను లెక్చరర్ మాట్లాడుతున్నాను, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేసి ఐ లవ్ యూ కాదు యూ టు లవ్ మీ అని రాయమని చెప్పండి. ఐ లవ్ యూ కాదు యూ టు లవ్ మీ. సరే, ఒక పని చేయండి సార్, మీరు మీ అబ్బాయికి ఫోన్ చేసి సారీ చెప్పొద్దని చెప్పండి. సారీ చెప్పొద్దని చెప్పండి. చెప్పండి, సారీ చెప్పొద్దని చెప్పండి. అరే, ఇన్నేళ్ల నుంచి నేను ఆ అమ్మాయితోటి కలిసి లెక్చరర్ గా పనిచేస్తాను, నేనే ఇంతవరకు ఐ లవ్ చెప్పలేదు. మీ అబ్బాయి ఐ లవ్ ఎలా చెప్పాడండి? మీ అబ్బాయి మంచి ధైర్యవంతుడు సార్, మెచ్చుకుంటున్నాను ఈ విషయంలో. మగాడివిరా బుజ్జి అని మీరు చెప్పండి మీ అబ్బాయి. మూర్తి గారు ఫోన్ ఇవ్వండి, ఇలాగా ఇది మా పర్సనల్ ప్రాబ్లమ్స్. మీరు నారాయణ గారు మీ ఆవిడ ఇస్తారా లేకపోతే మీతో మాట్లాడాలా? ఎవరో ఒకరు నాకు ఈరోజు సొల్యూషన్ చెప్పాలంతే. మీ అబ్బాయితో మాట్లాడండి. రే నాగరాజు, ఇట్రా మాట్లాడు. హలో డాడీ. చెప్పు. నారాయణ గారు, నారాయణ గారు మీ ఆవిడ ఇస్తారా లేకపోతే మీతో మాట్లాడాలా? ఎవరో ఒకరు నాకు ఈరోజు సొల్యూషన్ చెప్పాలంతే. మీ అబ్బాయితో మాట్లాడండి. రే నాగరాజు, ఇట్రా మాట్లాడు. హలో. నారాయణ గారు,
మేము నారాయణ గారితోనే మాట్లాడాలండి, ఒకసారి నారాయణ గారికి ఇస్తారా? నేనేం మాట్లాడుతున్నాను మేడం. నారాయణ గారు ఒక్క నిమిషం. హలో డాడీ. జాతి ఏం చేస్తున్నాడు వాడా? నాన్న ఏం చేస్తాడు? కాదు లవ్ రాస్తున్నాడు. ఏం లేదు నాన్న. చదువుకొని పంపించినా ఏం తెలివి పంపించినారికి? కాదు డాన్స్ వేస్తున్నావు, నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుంది అసలు? ఇంటికి వెళ్ళాక నీకుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రేపు ఎర్ర బస్సులో నారాయణ గారు అంతా ఓకే, నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ లో బ్రహ్మాండంగా ఆడి మనుషుల్ని ఇలా ప్రాంక్ చేసి సతాయించడం నెంబర్ 1 అని డిసైడ్ చేశారు అందరూ. ఎలా బాగా సతాయించిందా? చాలా. జనరల్ గా ప్రతి రౌండ్ లో సెలబ్రిటీస్ గెలుస్తారు, కానీ ఈ రౌండ్ లో నారాయణ గారు, ఈ రౌండ్ లో మీరు గెలిచారు. మీకోసారి గట్టిగా